హలో ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వి బ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ. ఇవాళ మీకు thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది. ఇవాళ సంక్రాంతి స్పెషల్, మనకు అందరికి మంచి పెద్ద పండగ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి విషింగ్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండక్కి వస్తున్నాము, కొడుతున్నాము. Sankrati means to wish you good luck. Yeah, right. That's good. So today ఇవాళ మనము సంక్రాంతి ఒక అద్భుతమైన స్వీట్ చేయబోతున్నాం. ఇదేంటి వీడు కొత్తగా చెప్తున్నాడు, ఏదో వింతగా చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఇవాళ మనం నేతి సున్నుండలు చేద్దాము. అద్భుతంగా వస్తాయి. మనకు ఒంగోలు అల్లూరే గారి స్వీట్, అలాగే పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ఫేమస్, డెట్రాయిట్ లో నా సున్నుండలు అంత ఫేమస్. చేద్దాము రండి. సో వెరీ సింపుల్ అండి. ఫస్ట్ దీనికి మెయిన్ గా మూడు ఇంగ్రీడియంట్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది మినపప్పు అండ్ నెయ్యి, బెల్లం. సో ఈ మూడు ఐటమ్స్ ఉంటే మనకు కత్తిలా వస్తాయి సున్నుండలు. అద్యా, యూ వాంట్ టు షేర్? Yeah. And what he's actually saying, for those who only know English, what he's saying is actually these are black lentils right here, which are his first ingredient, or maybe our middle ingredient or something. This is ghee, and this is jaggery powder. రైట్. సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనం ఫస్ట్ సున్నుండలు చేద్దాము. నేనైతే 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. సో అండ్ నెయ్యి కావాల్సినంత, అండ్ బెల్లం కూడా నేను 1 కప్పుకి 1 కప్పు బెల్లం పొడి అనమాట. సో అలా అయితే మనకు స్వీట్ అది చాలా బాగుంటుంది. లెట్స్ డూ ఇట్. సో ఇదిగోండి, ఇక్కడ మనం బాండి పెట్టేసాము. ఇదేమో మన మినపప్పు. ఫస్ట్ దీన్ని కొంచెం లోలో పెట్టి మెల్లగా వేయించుకుంటే కొంచెం సేపటికి, అంటే ఒక 5 to 10 minutes మధ్యలో మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. అసలు నిజంగా సున్నుండ తిన్నట్టుగా స్మెల్ వస్తుంది. అప్పుడు ఇది బాగా కొంచెం ఫ్రై అయినట్టు, కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు ఆపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా సరా వేయించుకుంటూ ఉంటే మజా వస్తుంది. ఆల్రెడీ చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నట్టుగా ఉంది. మధ్య మధ్యలో ఇక్కడ కొంచెం డార్క్ కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ చేంజ్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడు ఇది హై హీట్ లో పెట్టకూడదు. కొంచెం లో హీట్ లో పెట్టుకొని దూరగా దీన్ని వేపుకుంటే మంచి స్మెల్ వస్తుంది అసలు. అండ్ ఇది చాలా బలము. మన పెద్దవాళ్ళు మనకు చెప్తానే ఉంటారు కదా, ఇది చాలా బలము. సంక్రాంతికి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్స్. Guys, the smell is really good, and also if you see, the seeds are turning into some kind of rice. These are actually how little corn flakes are made. How little oats are made. ఆద్య ఏమనుకుంటుందంటే ఈ సీడ్స్ రైస్ లాగా మారుతున్నాయి చూడండి చెప్తోంది. వెళ్ళి ఆడుకోమ్మా. Okay, Maya. ఓకే ఆద్య, ఇంకా And also, please subscribe. And please like. Follow our channel, and also follow us on Instagram. అలా చెప్తారా నాన్న? అదే ఏం చేస్తారా నువ్వు స్కూల్లో? Usually we just do a lot of work. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. And eat lunch. అబ్బో ఏంటో అంత Take a వరకు. break. Do some math and stuff. We have a lot of grades. I have to pick my friend. ఆద్య అని చేస్తుంటా మరి. And then we just stack pack, go home. అంతేనా? మధ్యలో ఆడుకుంటారా మీరు? Yeah, we do play. We do choice time. A bit. Sometimes we don't. వీళ్ళ స్కూల్లో వీళ్ళకి మనకి గేమ్ పీరియడ్ ఉంటాయి కదా చిన్నప్పుడు, అలానే వీళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళి ఆడిస్తారు. సో అండ్ స్నో పడుతున్నా ఎట్లా ఉన్నా సరే స్నో ప్యాంట్లు అవన్నీ వేసుకొని బయటికి వెళ్ళి ఆడుకోవాలన్నమాట. అది అదే చెప్పేది కదరా. And that's one rule of my class in winter. ఇదిగోండి అయిపోయింది, ఇది ఆపేసేసాను. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఎరా అద్యా, ఏంటి ఇంకేం చెప్తున్నా? మీ ప్రిన్సిపల్ ఏం చెప్పాడని? There are so many rules, and here's one of the golden rules that my principal said. Okay, we will meet in the next class. He said that treat the others the way you want to be treated, which is called the golden star rule. Oh,
నైస్. That's అంటే నువ్వు మంచిగా ఉన్నావు అనుకో అందరితో, అందరు నీతో కూడా మంచిగా ఉంటారు. ఇది చూడండి ఇక్కడ అయిపోయింది, ఇది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఆపేసాను ఇది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం సూపర్ నీట్గా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని దెన్ మనం సుండలు చేసుకున్నాం, ఓకేనా? yeah. అయిపోయింది మొత్తము. సో ఇంక దీన్ని ఒక బౌల్లోకి మూవ్ చేసుకొని ఇక మనం లడ్డు కట్టేసుకుందాం సున్నుండలు, ఓకేనా? మనము పోర్ చేద్దాము ఇట్లాగా డీప్గా. కేఫర్ హాట్గా ఉంది పౌడర్ అంతా, ఇది వెరీ బిగ్ది. మనము కొంచెం టేస్ట్ చేద్దాము, కొంచెం టేస్ట్ దాగే ఉంది టెక్స్చర్, వెరీ గుడ్ టెక్స్చర్. ఇదిగోండి ఇట్లా లడ్డు కట్టేసుకుంటే వచ్చేస్తాయి అనమాట. కాకపోతే ఇందులో నెయ్యి చాలా పడుతుంది. సో మనం ఫస్ట్ ఇది కొంచెం చేసాం కదా, నెయ్యి ఇక్కడ కరిగించి పెట్టాం కదా, సో ఇలానే ఇంకా బాగా నెయ్యి పడుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఎంత నెయ్యి పడుతుంది, ఎంత కావాలి అనేది. ఇదిగోండి లడ్డూలు వచ్చేస్తున్నాయి నీట్గా. అది చూడండి అక్కడ సున్నుండలు కొన్ని రెడీ అయిపోయినాయి. ఫుల్గా అయిన తర్వాత నేను చూపిస్తాను. బట్ ఏంటంటే ఒక టిప్ ఏంటంటే, ఒకవేళ మీకు లడ్డు సరిగ్గా రాలేదనుకోండి, ఇంకేం మనం టెన్షన్ పడాల్సిందే లేదు. కొంచెం నెయ్యిని కరిగించుకొని అవి మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ లడ్డు కట్టేసుకోవడమే. కొంచెం వేడి వేడుకున్నప్పుడైతే ఇంకా బాగా లడ్డు గట్టిగా అయిపోతుంది. రేపు పొద్దునకి మనకు స్వీట్ షాపుల్లో ఉంటాం కదా, అట్లా అయిపోతుంది. అది ఇదిగోండి మన సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం చుట్టేసేసి రెడీగా పెట్టేసాము. అదే ఏంటి టేస్ట్ చేద్దామా? చేసి చూడు మరి ఒకటి ఎలా ఉందో చెప్పాలి. Very thick and really good. I love it. You love it? ఎప్పుడు చేసేవాళ్ళనే ఉన్నాయా? ఇప్పుడు చెప్పు, నేను బాగా చేశానా, మీ అమ్మమ్మ బాగా చేస్తారా? Both of you. This is the exact same. ఎగ్జాక్ట్ సేమ్. ఓకేనండి. సో ఇది మన ఇవాల్టి సంక్రాంతి వంటలు, పిండి వంటలు. సో మీ అందరికి కూడా సంక్రాంతి బాగా మీరు చేసుకోవాలని, మీరు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అద్యా చెప్పురా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ vote for me. Please subscribe to his channel and don't forget to like. సో ఇంకా మీకు మరిన్ని మంచి మంచి వంటకాలన్నీ చేసి చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి వంటకాలు, ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వీడియోస్, చాలా ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.